ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్లో ఎన్నికల వాతావరణం చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. 1 గంట వరకు 1 PM వరకు 55% ఆఫ్ ఓటు పోలింగ్ జరిగింది. ఇంకా 5 o'clock వరకు పోలింగ్ ఉంది కాబట్టి ఒక 80% వరకు వెళ్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ టైంలోనే మహిళలు ఎక్కువ మంది వచ్చి ఓటేస్తారు కాబట్టి క్విక్ జంప్ ఉంటుంది. సో వాళ్లకు వచ్చే విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్రిటికల్ విలేజెస్ని, సెన్సిటివ్ విలేజెస్ని కూడా మేము ఐడెంటిఫై చేసి అక్కడ బందోబస్తు ఏర్పడడం జరిగింది. ఇక్కడే మనం 500 పీపుల్ను మొత్తం ఈ జోన్లో డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ పోలీస్ స్కేల్ ప్రకారం బందోబస్తు ఇవ్వడం జరిగింది. మాకు ఎంటైర్ 38 రూట్స్ ఉన్నాయి. అంటే ఎంటైర్ కమిషనరేట్లో మనకి ఇక్కడ చేవెళ్ళలో అంటే చేవెళ్ళ జోన్లో 3 మున్సిపాలిటీలు ఎలక్షన్ జరుగుతున్నాయి. మనం ప్రజలకు కోరుకునే ఏంటంటే స్వేచ్ఛ అయినటువంటి వాతావరణంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిగేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీకు తెలుసు, మనం కాన్స్టిట్యూషన్లో ఏదైతే మనం రిపబ్లిక్గా డిక్లేర్ చేసుకున్నామో అప్పుడు అందరికీ మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిందో అందరికీ రైట్ టు ఓట్ ఇచ్చడం జరిగింది. వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, వాళ్ళకు ఎటువంటి భేదాలు చూపించకుండా ఇచ్చారు. మీరు అదే కాన్స్టిట్యూషన్స్ అంటారు, మదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని బ్రిటన్ అంటుంది. వాళ్ళు 1928లోనే వరకు ఇవ్వలేదు, అందరికి ఓటు హక్కు లేదు బ్రిటన్లో కూడా. కానీ మనకి ఫస్ట్ 1947లో ఫ్రీడమ్ రావడం, 1950 నుంచి మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ వచ్చినప్పటి నుంచి ఓటు హక్కు ఉంది. అలానే అమెరికాలో కూడా 1900 వరకు వాళ్ళకి ఓటు హక్కు అందరికి ఇవ్వలేదు. సమ్ పీపుల్ హూ పేడ్ నో ట్యాక్స్, నో ఓట్ టైప్స్ ఉండేది. అంటే మహిళలకు ఓటుకి ఇవ్వలేదు. అట్లా రకరకాలుగా ఉండే. కానీ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవిత్రమైన ఓటును అందరూ మీరు చూస్తున్నదంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అన్ని వర్గాలు, అంత ప్రజలు అందరూ వచ్చి వినియోగించుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. మా అధికారులందరూ దీని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కౌంటింగ్ కోసం పెట్టినటువంటి ఏరియా ఎక్కడ ఉంటుందో స్ట్రాంగ్ రూమ్లో వీళ్ళను ఈ వచ్చినటువంటి బ్యాలెట్ బాక్స్ని అక్కడ డిపాజిట్ చేస్తాం. దాని తర్వాత ఎల్లుండి మరి కౌంటింగ్ ఉంటుంది. 5 o'clock వరకు ఇక్కడ పోలింగ్ జరుగుతుంది.